హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ప్రతి సండే వచ్చేసి చికెన్ ఫ్రై చేసి రసం పెట్టేదాన్ని. ఈ సండే మాత్రం నా కూర నా ఇష్టం అన్నట్టు ఈరోజు నేను చికెన్ కర్రీ చేశాను అనమాట. పెద్ద సైజు టమాటాలు ఒక 2, పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక 2 తీసుకొని సన్నగా కట్ చేసేసాను. సో అవి బాగా ఆయిల్ అయితే ఫ్రై చేసేసుకున్నాము. కొంచెం సాల్ట్ వేసి కరివేపాకు వేసి ఫ్రై చేసేద్దాం అనమాట. ఒక 2 నిమిషాలు మూతేసి పెట్టినట్టు మెత్త కుక్ అయిపోద్ది. అలాగే ఉల్లగడ్డలు వచ్చేసి ఒక 2 తీసుకున్నాను పెద్దవి. అవి పొట్టు తీసేసి సన్నగా కట్ చేసుకున్నాను. అలాగే పసుపు వేసి బాగా మిక్స్ చేసేసుకున్నాను అనమాట. సో ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. 1.5 స్పూన్ దాకా అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. ఇందులో కావాల్సిన మసాలా అదేను. నెక్స్ట్ వచ్చేసి లవంగాలు ఒక 5 లవంగాలు అయితే వేసేసాను ఇందులో నేను. అంటే తినడానికి ఫీవర్ బాగుంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది అనేసి లవంగాలు వేస్తున్నాను. మీకు నచ్చపోతే దాన్ని తీసేసేయండి. ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేసుకోండి. ఇందులో మనం ఇంకేం వేయాల్సిన అవసరం కూడా లేదు. కొబ్బరి పేస్ట్ కానీ లేకపోతే ధనియాల పొడి కానీ. నెక్స్ట్ వచ్చేసి నేను ఇందులో కారం వేసాను. 1 స్పూన్ కారం వేసాను. అలాగే నీళ్ళల్లో గుంజు తీసిన చికెన్ వేసాను అనమాట. నేనైతే దీన్ని ఉడకబెట్టలేదు, నార్మల్ పచ్చి మాంసమే నీళ్ళల్లో గుంజు వేసేసాను. అలాగే ఒక 20 నిమిషాల దాకా మనం మూత వేసి పెట్టినట్లయితే చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. తర్వాత మనకి ఎంత కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు యాడ్ చేశాను అనమాట. సాల్ట్ మనకు సరిపోతే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, పులుసు అయితే సగం వర ఉడికిపోయింది. ఇంకా 10 నిమిషాలు దించేస్తాం అనగా చికెన్ మసాలా పొడి వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చేసేసి దించేసుకుంటే సరిపోద్ది. టేస్టీ అయిన మసాలా లేని కర్రీ అండి. ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేసాను. వీడియో నచ్చిన